అద్దంకి నియోజకవర్గం పమిడిపాడు గ్రామ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో రావి ఆంజనేయులు కుమారుడు రావి నరేష్ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు మరియు రావి ఆంజనేయులు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రి కొలుసు పార్థసారథి, ప్రకాశం జిల్లా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, రావి ఆంజనేయులు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు ముఖ్య అతిథులకు ఘనస్వాగతం పలికారు. ముందుగా పమిడిపాడు గ్రామ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా బస్ షెల్టర్ ప్రారంభోత్సవం చేశారు. తదనంతరం స్వర్గీయ రావి ఆంజనేయులు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసి పమిడిపాడు పిఏసిఎస్ చైర్పర్సన్గా జాగర్లమూడి జయకృష్ణ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు విక్రమ్ కృష్ణ, నాగేశ్వరరావు, రవి, రావి నరేష్, పిండిక శ్రీనివాసరావు, పమిడిపాడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు, వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. అమ్మలార, అక్కలార, అన్నలార, తమ్ముళ్ళార, రండి రండి, ఇదే మంచి అవకాశం. మనసు విప్పి చర్చిద్దాం మన అందరి క్షేమం కోసం. వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. నమ్మకాన్ని వంచిన నిన్నటి కాలం చేదు గురుతుల్ని మిగిల్చింది చేటుగా. అవినీతిని పోషించిన అధికార బలం తన బాధ్యతనే మరిచింది అలవాటుగా. ఎలా ఉన్న రాష్ట్రం ఇప్పుడెలా ఉంది నేస్తం, అణువణువు ప్రతి వ్యవస్థ అస్తవ్యస్తం. అగమ్య గోచరమే ప్రగతి బాట సమస్తం. అందుకే వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. అదుపులేని, మదుపులేని, అంతులేని విద్యుత్ కోత పరిణమించే బ్రతుకు గుండె కోతగా. సహజ వనరులెన్నున్నా స్వాహ అన్నారు గనుక దారిద్ర్యము మిగిలెను తలరాతగా. అరక పట్టిన రైతు, హైటెక్ సిటీ యూత్, ఎవరిని కదిలించినా ఏదో దైన్యం. 25 వెనుకడుగై బిక్కుమంది భవితవ్యం. అందుకే వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. నాలి లేదు,
చేద్దామంటే పని లేదు, ఉన్నదొకటే పేదరికం ఎటు చూసినా. కేవలేక చేత కాక చిత్తశుద్ధి శ్రద్ధ లేక ఉండి లేనిదైపోయెను పరిపాలన. ఉంటే హైదరాబాదు లేకుంటే హైకమాండు, జడ తిరుగుడు పరుగులే మంత్రులందరూ. ఇక సామాన్యుడి సమస్యలకు దిగ్గెవ్వరు. అందుకే వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. వస్తున్నాడు వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు, వస్తున్నాడు వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. అమ్మలార అక్కలార అన్నలార తమ్ముళ్ళార రండి రండి, ఇదే మంచి అవకాశం. మనసు విప్పి చర్చిద్దాం మన అందరి క్షేమం కోసం. వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. నమ్మకాన్ని వంచిన నిన్నటి కాలం చేదు గురుతుల్ని మిగిల్చింది చేటుగా. అవినీతిని పోషించిన అధికార బలం తన బాధ్యతనే మరిచింది అలవాటుగా. ఎలా ఉన్న రాష్ట్రం ఇప్పుడెలా ఉంది నేస్తం, అణువణువు ప్రతి వ్యవస్థ అస్తవ్యస్తం. అగమ్య గోచరమే ప్రగతి బాట సమస్తం. అందుకే వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. అదుపులేని మదుపులేని అంతులేని విద్యుత్ కోత పరిణమించే బ్రతుకు గుండె కోతగా. సహజ వనరులెన్నున్నా స్వాహ అన్నారు గనుక దారిద్ర్యము మిగిలెను తలరాతగా. అరక పట్టిన రైతు హైటెక్ సిటీ యూతు ఎవరిని కదిలించినా ఏదో దైన్యం. 25 ఏళ్ల వెనుకడుగై బిక్కుమంది భవితవ్యం. అందుకే వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. నాలి లేదు చేద్దామంటే పని లేదు, ఉన్నదొకటే పేదరికం ఎటు చూసినా. కేవలేక చేత కాక చిత్తశుద్ధి శ్రద్ధ లేక ఉండి లేనిదైపోయెను పరిపాలన. ఉంటే హైదరాబాదు లేకుంటే హైకమాండు, జడ తిరుగుడు పరుగులే మంత్రులందరూ. ఇక సామాన్యుడి సమస్యలకు దిగ్గెవ్వరు. అందుకే వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లె
పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. జోహార్ ఇండియా, జోహార్ రాజేంద్రులు, జోహార్ రాజేంద్రులు, జోహార్ రాజేంద్రులు. శ్రీ డాక్టర్ కాయపల్లి సీతారామయ్య గారు టీడీసీ చైర్మన్ సార్ ఒకసారి సార్ వీరి వాళ్ళందరికీ సహకరించాలి. వీరి వాళ్ళందరూ అందరు కింద గౌరవనీయులు ప్రసన్న కుమార్ గారు ఎంపీపీ కొలిసిపాడు దిగాలి. పౌడిపాడు పిఎస్సిఎస్ అధ్యక్షుడు వేదిక మీద కోరుతున్నాం. అలాగే వక్త గౌరవనీయులు శ్రీ ప్రాస మణి గారు వేదిక నాయకులుగా కోరుతున్నాము. వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు, వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. అమ్మలారా అక్కలారా అన్నలారా తమ్ముళ్ళారా రండి రండి, ఇదే మంచి అవకాశం. మనసు విప్పి చర్చిద్దాం మన అందరి క్షేమం కోసం. వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. నమ్మకాన్ని వంచిన నిన్నటి కాలం చేదు గురుతుల్ని మిగిల్చింది చేటుగా. అవినీతిని పోషించిన అధికార బలం తన బాధ్యతనే మరిచింది అలవాటుగా. ఎలా ఉన్న రాష్ట్రం ఇప్పుడెలా ఉంది నేస్తం, అణువణువు ప్రతి వ్యవస్థ అస్తవ్యస్తం. అగమ్య గోచరమే ప్రగతి బాట సమస్తం. అందుకే వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి మన గడపకి మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. లక్ష్మీ నారాయణ అని అత్యంత నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి ఆశీస్సులతో పమిడిపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్గా నియమించబడిన నేను సహకార సంఘముల చట్టం 1964లో తెలిపిన ప్రకారం నా విధులను సక్రమముగా శ్రద్ధతో అంతఃకరణ స్థితితో
భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా సంఘ సభ్యులందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను అద్దెకి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి ఆశీస్సులతో పౌడిపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్గా నియమించుకున్నాను. నేను సహకార సంఘం చట్టం 1964లో తెలిపిన ప్రకారంగా నా విధులను సక్రమంగా శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో భయం కానీ పక్షపాతము కానీ రాగద్వేషాలు కానీ లేకుండా సంఘ సభ్యులందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరియు వేదిక ఆశ్రయం గ్రామస్తులు పార్టీ అభ్యర్థులకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సొసైటీకి చైర్పర్సన్గా ఎన్నికైన జయకృష్ణ గారికి మరియు సొసైటీ పర్సన్స్గా ఎన్నికైన మిగిలిన ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి మన ముందున్నారు. కాబట్టి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మన పెద్దలైన మంత్రి గారు మరియు ఇతర పెద్దలు మరియు మీ అందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేద్దాం. దయచేసి కొద్దిసేపు మౌనంగా ఉంటే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. జాగ్రత్త జయకృష్ణ అను నేను జాగ్రత్తముడు వేయించున్నాను. నేను అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి ఆశీస్సులతో పమిడిపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిస్థితి చైర్పర్సన్ గా నియమించబడినాను. నేను సహకార సంఘముల చట్టం 1964లో తెలిపిన ప్రకారం నా విధులను సక్రమంగా శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో భయము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు గాని లేకుండా సంఘ సభ్యులందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మరియు ఇక్కడికి విచ్చేసిన గౌరవ మంత్రుల సాక్షిగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పెద్దలు కొలుసు పార్థసారథి గారు, గౌరవనీయులు మిత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు, గౌరవనీయులు మిత్రులు దామచర్ల సత్య గారు, గౌరవనీయులు సీతారామయ్య గారు, ఇంకా ఎంపీపీ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, వేదికను అలంకరించిన పెద్దలందరూ అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు పెద్దవాళ్ళంతా మా నాన్నగారిది అలాగే ఇంత దూరం వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీ అందరితో ఇంత సమయం గడిపినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఎప్పుడు ఈ గ్రామంలో ఒకటిగా మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటానని, మీ అందరి సహకారంతో మంచి పనులు చేయడానికి ఎప్పుడు ముందుంటానని మన జయకృష్ణ ఇంకా నాగేశ్వరరావు అందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వీళ్ళందరూ మీ సహకారంతో ఇంకా మంచి పనులు చేస్తారు. గొట్టిపాటి రవికుమార్ గారు నాకు 30 సంవత్సరాల నుంచి స్నేహితుడు. ఆయన అప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు అట్లాగే ఉన్నారు. అలాగే దామచర్ల సత్య మాకు మంచి మిత్రుడు.
పార్థసారి గారిని ఎప్పుడు కలవలేదు కానీ ఎప్పుడు ఆయన స్పీచెస్ వింటూ ఉంటాం. చాలా సంతోషం వాళ్ళందరూ ఇక్కడికి రావటం. అలాగే సీతారామయ్య గారు వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు చాలా చాలా మంచి స్నేహితులు. వీళ్ళందరి చేతుల మీదుగా ఆయన విగ్రహ ఆవిష్కరణ వాళ్ళు జరగటం. మీ అందరూ 22 సంవత్సరాలు అయింది నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అభిమానంతో మా అందరికీ అండదండగా ఉన్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు చాలా సంతోషం. మన పమిడిపాడు గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నందమూరి తారక రామారావు గారు, అలాగే ఈ గ్రామ ముద్దుబిడ్డ మీ అందరికీ అండగా ఉండి ఈ గ్రామ అభివృద్ధిలో కూడా ఎనలేని కృషి చేసి ఈ నియోజకవర్గంలో కూడా ఒక మంచి పేరు సంపాదించుకున్న రావి ఆంజనేయులు గారి విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే మా అందరికీ ఒక మార్గదర్శిగా ఇప్పటికీ ఓటమి ఎరుగని ఒక మంచి మనిషి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన దగ్గర నుంచి మేమందరం నేర్చుకొని ఈరోజు మీ అద్దంకి ప్రజల మనసులో ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోయిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, అలాగే ఈ గ్రామ ముద్దుబిడ్డ ఈ గ్రామ అభివృద్ధిలో కూడా ఎనలేని కృషి చేసిన నాకు అత్యంత ఆప్తుడు సోదరుడు రావి నరేష్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న ఏఎంసీ చైర్మన్ల గారికి, అలాగే ఎంపీపీలకు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషం ఈరోజు అద్దంకి నియోజకవర్గంలో ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు. ఎందుకంటే ఇద్దరు మహానుభావులు, ఒకరు పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు పార్టీ పెట్టి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు, భారతదేశంలోనే పేదలకు కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి మన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారిని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆడవారికి కూడా ఆస్తిలో సగ హక్కు భావం కల్పించిన ఒక మహోన్నతమైన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. అలాంటి గొప్ప పార్టీలో మేము అందరం ఉన్నందుకు ఈరోజు అటు రాష్ట్రంలో భారతదేశంలోనే సంక్షేమం అభివృద్ధి 2 చూపించి ఈరోజు ప్రాంతీయ పార్టీ సుమారుగా 40 సంవత్సరాలు భారతదేశంలో ఏదైనా ప్రాంతీయ పార్టీకి 1 కోటి మంది సభ్యత్వాలు తీసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరో మహా వ్యక్తి రావి ఆంజనేయులు గారు ఆ రోజు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయి, కానీ అద్దంకి ప్రజలు 22 సంవత్సరాలైనా ఆయన చేసిన సేవలు, నరేష్ అప్పుడు చిన్నపిల్లవాడైనా ఈ యొక్క గ్రామ అభివృద్ధిలో గాను నియోజకవర్గ అభివృద్ధిలో కూడా ఆయన గొట్టిపాటి రవికుమార్ గారికి చేదోడు వాదోడుగా ఉండి ఒక మంచి మిత్రుడిగా మంచి పేరు తెచ్చుకున్నందుకు ఆయనకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గం ఇప్పుడే ఈ గ్రామాన్ని చూసుకుంటే సుమారు 2 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి మీ యొక్క గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారిని కూడా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం రోజులైంది. ఈ 1 సంవత్సరం రోజుల్లో కూడా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి సూపర్ 6 పథకాలన్నీ సూపర్ హిట్ చేసిన మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి ఎప్పుడు రవికుమార్ గారిని చూసి మేము నేర్చుకుంటా ఉంటాం. ఎప్పుడు చూసినా అద్దంకి ప్రజలు సామాన్యుడిగా ఉండి పదవులానికి అలంకారం మాత్రమే, కానీ ఎంత ఎత్తెదిగినా ఒదిగి ఉండటం అనేది ఆయన గొప్ప నిదర్శనం అని కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు మా కష్టాల్లో కూడా
అపోజిషన్లో ఉన్నప్పుడు మా అందరికీ ఒక మార్గదర్శిగా ఉండి ఆయనతోటి అనేక విషయాల్లో కూడా మేము నేర్చుకొని ఈరోజు రాజకీయాల్లో రాణిస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు పమిడిపాడు గ్రామంలో ఒక చక్కటి కార్యక్రమానికి మనం ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. ముందుగా పేరు పేరున ఉదయపూర్ నమస్కారాలు. వాళ్ళ మన పమిడిపాడు గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి, అదేవిధంగా మన పెద్దలు రావి ఆంజనేయ గారి విగ్రహావిష్కరణకి ముఖ్య అతిథిగా మన మిత్రుడు, నా మంచి మిత్రుడు, మేమిద్దరం కూడా రాజకీయాల్లో ఒకేసారి ఎమ్మెల్యేలు అయ్యాం, మన కొలుసు పార్థసారథి గారు ఇక్కడ రావటం జరిగింది. అదేవిధంగా మన దామసర్ల సత్య గారు మీ అందరికీ తెలుసు. అట్లానే మన నరేష్ గారి, మన బ్యాంక్ చైర్మన్ గారు, అదేవిధంగా మన యాడ్ చైర్మన్ గారు, మన ఎంపీపీ గారు అందరూ కూడా, అదేవిధంగా పమిడిపాడు గ్రామస్తులకు ముందుగా అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. మన మంత్రి గారు వాళ్ళ రాజమండ్రి వెళ్ళాడు పొద్దున్నే పార్టీ కార్యక్రమంలో భాగంగా. గడిచిన 3 రోజుల నుంచి రాష్ట్రంలో పార్టీ అధ్యక్షులను ఎన్నుకోవాలనేది కార్యక్రమం చేస్తూ ఉంటే మంత్రి గారు రాజమండ్రి వెళ్ళాల్సి వచ్చింది. అందుకని దాదాపు 4 పెట్టుకోవాల్సిన ప్రోగ్రాం 7 అయింది. ఆయన అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఆ ప్రోగ్రాం కంప్లీట్ చేసి ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళైతే మానేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసుకొని నేను కారులో వెళ్తానని చెప్పి మన మీద ఎంతో ప్రేమతో, నా మీద గౌరవంతో వాళ్ళ ఇక్కడ రావటం జరిగింది అనమాట. పోలీస్ సారథి గారికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇంత దూరం వచ్చినందుకు మా కోసం. అదేవిధంగా నాకు ఫస్ట్ రాజకీయ వేదిక ఎక్కింది నేను ఈ గ్రామంలోనే. నేను ఎమ్మెల్యే అవ్వక ముందు ఆంజనేయులు గారి దగ్గర ఆ రోజు చనిపోయినప్పుడు ఎక్కాను ఫస్ట్. నా బాగా గుర్తుంది. ఇంకా నేను ఎమ్మెల్యే అవ్వనప్పుడు నరేష్ ఫ్రెండ్ నేను అప్పుడు వచ్చాను. ఆ రాజకీయ వేదిక అనేది ఎక్కింది ఈ ఊరిలో. అదేవిధంగా మీరు కూడా నేను పోటీ చేసినప్పుడల్లా మీ ఆధార అభిమానాలు నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను. పోయినసారి కూడా మీ గ్రామం అంతా మా వెంటుండి దాదాపు 1200 ఓట్లు మెజార్టీ ఇచ్చారంటే అది సామాన్యమైన విషయం. మరి మీ అందరినీ మనసుకు తృప్తి చేస్తున్నానో లేదో నాకైతే తెలియదు, కానీ మీరైతే మాకు బాగా పనిచేశారు. మేము కూడా మీ నమ్మకాన్ని ఏ విధంగా కూడా నమ్మకం చంద్రగిరిలో కూడా తప్పకుండా చేస్తున్నాం. ఎందుకంటే చాలా కష్టపడి పనిచేశారు ఈ గ్రామంలో. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీ కానీ మన మండలంలో కూడా అందరూ బాగా కష్టపడి పనిచేశారు. ఎలక్షన్స్లో మంచి మెజార్టీ వచ్చింది. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం 3 నెలలైంది. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలియదు కానీ పెన్షన్ దాదాపు దాకా 3,000 ఉండే పెన్షన్ ఒకేసారి 4,000 చేసాం. కొంతమందికి 6,000 ఇస్తున్నాం, కొంతమందికి 10,000 ఇస్తున్నాం, కొంతమంది 15,000 ఇస్తున్నాం. మొన్న ఈ మధ్య దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 పెన్షన్స్ భర్తలకు వస్తా చనిపోయి భార్యలకు రాకపోతే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాలని ఒకేసారి 1,10,000 పెన్షన్స్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాడు. మీ అందరూ తెలుసో తెలియదు 65 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో. 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ల మీదే ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం. అదే కాకుండా పిల్లల చదువులకి మొన్న మధ్య అందరూ కూడా 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా అందరికీ పిల్లలకి చదువుకున్న ఎంతమంది చదువుకుంటారంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేసింది ప్రభుత్వం. లోకేష్ గారి నాయకత్వంలో గ్యాస్ ఉచిత గ్యాస్ ఇస్తున్నాం. మొన్న మధ్య ఉచిత బస్సు పెట్టాం. అన్నా క్యాంటీన్లు ఆపేసింది ఉంటే అది కూడా చేపించాం. అదేవిధంగా అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాలి, రోడ్లు వేయాలి, అన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ ఎస్సీ కాలనీలో 70 లక్షలు పెట్టి ఓటేసాం. గతంలో ఎస్సీ కాలనీలో కమిటీ గారు అడిగితే వాళ్ళు శంకుస్థాపన చేసాం. తొందరలో అది కూడా కట్టి పూర్తి చేస్తాం. నరేష్ సొంత డబ్బులతోటి మంచి బస్ షెల్టర్ కట్టించాడు. ఇంకా ఈ గ్రామానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా సార్ తప్పకుండా చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే మేదరమెట్ల నుంచి మన గ్రామానికి రాజ్పూడి దాకా డబల్ రోడ్ అడుగుతున్నారు. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి పెట్టాను. అది కూడా తొందరలో చేపిస్తాను. ఇంకోటి వచ్చేదానికి రిజర్వాయర్ ఒకటి ఉంది. ఆ రిజర్వాయర్ కూడా ఫైల్ నడుస్తుంది. తొందరలోనే కొలిసిపాడు రిజర్వాయర్ పూర్తి చేసి మన పౌడిపాడు సంబంధించిన రైతులకి అప్పుడు చాలా తక్కువ ఇచ్చారు డబ్బులు. 12 లక్షలు ఇప్పించాను కాలువకి చంద్రబాబు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న 14-19లో. మళ్ళీ అదే విధంగా రావాలని అడిగితే కోర్టులో ఉంది. కోర్టులో ఫైట్ చేస్తున్నాం. తొందరలో అది కూడా కంప్లీట్ చేసి తప్పకుండా చేస్తాం. ఇవాళ చాలా సేపు అయింది. దాదాపు 4 నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వర్షం పడుతుంది. నేను ఎక్కువసేపు ఇసుక చదర్చుకోలేదు. మా చేతుల మీదుగా పెద్దలు ఇద్దరు ఎన్టీ రామారావు గారు, రామాంజనేయ గారి విగ్రహావిష్కరణలో ఆవిష్కరించే అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ ఉందో ఈ గ్రామంలో, అదే ఆదరణ రాబోయే రోజుల్లో కూడా ఉండాలి. అదే ఆదరణ మీ దగ్గర నుంచి పొందాలంటే మేము కూడా జాగ్రత్తగా పనిచేయాలని చెప్పి కూడా తెలియజేసుకుని నేను కాదు జయ కూడా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తేనే జాగ్రత్త మన వెనక జనం ఉంటారు. మాకు ఒళ్ళు పలిచిందంటే మీరు అందరూ పక్క వెళ్ళిపోతారు. అందుకని మీ అందరూ కూడా
ఏ నమ్మకాన్ని కూడా చెడబెట్టుకోకుండా తప్పకుండా మీ అందరితో ఉంటామని చెప్పి స్వభావంగా మీ అందరికి తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. పాడు గ్రామానికి మన ప్రీతమ నేత నట సార్వభౌముడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం. అదేవిధంగా మీ అందరి ముద్దుబిడ్డ ఈ గ్రామాభివృద్ధిలో తన వంతు కృషి చేసిన గొప్ప వ్యక్తి మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ రావి ఆంజనేయులు గారికి, రావి ఆంజనేయులు గారి విగ్రహావిష్కరణకు ఏర్పడిన సభకు ఇచ్చేసిన నా మిత్రుడు విద్యుత్ శాఖ మార్చిలో మీరంతా ప్రేమగా పిలుచుకునే గొట్టిపాటి బుజ్జి గారు, రవి గారు, మరో మిత్రుడు దామంచెర్ల సత్యప్రసాద్ గారు, సత్య గారికి, మరి ఆంజనేయులు గారి కుమారుడు. ఈ మధ్య తల్లిదండ్రులు మర్చిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల్ని ఉపయోగించుకొని ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల వైపు చూడని కుమారులు చాలామందిని చూస్తూ ఉన్నాం. కానీ నరేష్ గారు వారి తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించి మరి వారి పేరు మీద అనేక అభివృద్ధి కార్యక్రమాలు గ్రామానికి కూడా చేస్తూ ఉన్న మిత్రుడు నరేష్ గారికి, మన డిసిసి బ్యాంక్ చైర్మన్ గారికి, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా ఇబ్బంది అయినా కూడా 2 కారణాలతో నేను ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఒకటి, సోదర సమానుడు నా మిత్రుడు రవికుమార్ యొక్క మంచితనం, స్నేహపూర్వక ఆయన. ఎందుకంటే ఎవరికైనా అవసరం ఉందంటే తన సొంత అవసరంగా భావించి అందరికీ సహాయం చేసే గొప్ప వ్యక్తి రవికుమార్ గారు అని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాను. ఎంత స్థాయికి వెళ్ళినా కూడా ఆయనలో కొంచెం కూడా మనం మార్పు చూడమని చెప్పేసి కూడా మనం చేస్తాము. ఆయన ఎమ్మెల్యే కాకముందు ఏ విధంగా ఉన్నాడు, మంత్రి అయిన తర్వాత కూడా అదే విధంగా ఉంటూ నా అద్దంకి అంటూ ప్రజల్ని మరి కంటి రెప్పలా కాపాడుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి దోహదం చేస్తున్న రవి గారు ఒక కారణమైతే, ఇంకొకటి చెప్పారు రవి గారు పొద్దున, ఎన్ఆర్ఐలు చాలామంది వచ్చారు సార్ గారు మీరు రావాల్సింది ఎట్టి పరిస్థితులు అంటే, ఎన్ఆర్ఐ అనగానే నేను రావాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే మొన్న మన ఎన్నికల్లో మనందరం ఈ గ్రామాల్లో ఉండి మనం ఎంత కష్టపడ్డా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ కూడా వారి సొంత ఖర్చుల మీద ఈ రాష్ట్రానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో ఎటువంటి స్వార్థం లేకుండా కొన్ని వేల మంది మరి ఈ రాష్ట్రానికి వచ్చి మన విజయంలో పాల్పంచుతున్నారని చెప్పేసి కూడా మనం చేస్తూ, అది కూడా ఒక కారణం అని చెప్పేసి మీ అందరికీ శ్రేణిగా తెలియజేస్తామని. మరి మీ అందరికీ తెలిసిందే, దేశ చరిత్రలో కానీ రాజకీయ చరిత్రలో కానీ ఎప్పుడూ లేని విధంగా మీరందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. 164 మంది శాసనసభ్యులతో. ఏ పార్టీ అయినా సరే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మేలు చేస్తామని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ అనుభవజ్ఞుడి పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ఒక స్వార్థపూరితమైన పరిపాలన, అవగాహన లేని పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది మనం 5 సంవత్సరాల్లో చాలా స్పష్టంగా చూసామని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి గత 5 సంవత్సరాలు కూడా బటన్ నొక్కుతూ సంక్షేమ కార్యక్రమాలకి మేమే పొలిటిగడ్డ అని చెప్పేసి మేమే సంక్షేమ కార్యక్రమాలు కనుక్కున్నామని చెప్పేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా చెప్పుకునేది. కానీ మీరందరూ కూడా ఒకటే ఆలోచించాలి, రాజకీయం అంటే ఏదో గొట్టిపాటి రవి గారికో, సత్య గారికో, కిషోర్ గారికో సంబంధించింది కాదు. ఈ రాజకీయం పరిపాలన అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 75% పేద వర్గాలకి సంబంధించిన విషయం అనేది మీరంతా కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. మంచి ప్రభుత్వం ఉంటే మనందరికీ ఒక మంచి భవిష్యత్తుకి, మన పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు లభిస్తుందనే విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం
కేవలం బటన్ నొక్కి నేనేదో చాలా గొప్పలు చేసేసానని చెప్పి భావించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచన చేయండి. అమ్మఒడిచ్చారు, అమ్మఒడిచ్చి పిల్లల్ని స్కూల్కి పంపించారు. తర్వాత ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చారు. ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంజనీర్లు చదివారు, గ్రాడ్యుయేట్లు చదివారు. ఏం చేయాలి ఆ పిల్లలందరూ కూడా? ఆ పిల్లల్ని చదివించడానికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో మీరందరూ కూడా తిని తినక పచ్చడి మెతులు తిరిగి నాలాగా నా పిల్లవాడు గేదెలు కాసుకోకూడదు, నాలాగా నా పిల్లవాడు మట్టి పిసుక్కోకూడదు, నా పిల్లవాడు కూడా కిషోర్ ఏ విధంగా అమెరికా వెళ్ళి మన అభివృద్ధిలోకి వచ్చాడో నా బిడ్డ కూడా వెళ్ళాలని చెప్పేసి ప్రతి పేద తండ్రి, ప్రతి పేద తల్లి కూడా పస్తు నుండి చదివించిన విషయం వాస్తవం కదా, ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాం. మరి ఆ విధంగా చదివించిన పిల్లల్ని మరి వారికి ఉద్యోగాలు మీరు ఇప్పించగలరా? మీరు వారికి ఏదన్నా ఒక కంపెనీలో ఉద్యోగం ఇప్పించగలరా? మీరు మ్యాక్సిమం చేయగలిగింది ఏంటంటే మీ ఊరి నాయకులను పట్టుకొని రవి గారి దగ్గరకు వచ్చి, అయ్యా మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు, మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించండి అని చెప్పేసి అడగలడు. అంతకంటే మీరు ఏమీ చేయలేరు. కష్టపడి చదివించారు, కానీ ఆ పిల్లవాడు సంవత్సరం తర్వాత ఏ ఉద్యోగం లేక ఉపాధి లేక బేవర్స్గా తిరిగే పరిస్థితులు గత 5 సంవత్సరాలు ఉన్నాయని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మనం చేస్తాను. ఎందుకంటే ఆయనకి పరిపాలన మీద అవగాహన లేదు. మన రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఇంజనీర్లు, కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్లు అవుతున్నారు. ఈ పిల్లల్ని ఏం చేయాలి, తర్వాత వాళ్ళకి ఎటువంటి ఉపయోగం చేయాలనే ఆలోచన లేని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు మనం కూడా ఇస్తా ఉన్నాం. తల్లికి వందనం వారికి ఇచ్చారు, అమ్మఒడి ఏదో మాట తప్పాను కూడా ఏదో చెప్తా ఉంటారు. మాట తప్పం మడవ తిప్పం అని చెప్పేసి చాలా గొప్పలు చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అందరి పిల్లలకి కూడా చదివిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి పేరు మీద ఒకే ఒక్క పిల్లవాడికి ఇచ్చారు. సరే పక్కన పెడదాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. తల్లికి వందనం పేరు మీద మీ ఇళ్లలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే కొన్నిసార్లు పేపర్లో చదివాం, 10 మంది పిల్లలున్న కుటుంబానికి కూడా 10 మందికి తల్లికి వందనం వేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మనం చేస్తామని. అంతేకాదు చదివిస్తున్నారు, చదివించిన తర్వాత ఇంజనీర్ అవుతారు, గ్రాడ్యుయేట్ అవుతారు. దాంతో నా పని అయిపోయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చేతులు కడుక్కొని కూర్చుంటానికి ఆయన ఏమి సిద్ధంగా లేరు. ఆయనకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 4 గదుల మధ్యలో తలిపేసుకుని పరదాల మధ్య తిరగాలని కోరిక ఉన్న వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తున్నాం. చదువుకునే పిల్లలందరికీ కూడా నైపుణ్యాలు నేర్పించి, ఒకవేళ ఈ పమిడిపాడులోనో లేకపోతే అద్దెంకిలోనో ఎవరైనా పెద్ద పెట్టుబడిదారుడు వచ్చి ఒక పెద్ద ఫ్యాక్టరీ పెడితే ఆ ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఎటువంటి నైపుణ్యం కలిగిన యువకులు కావాలని చెప్పి ఆలోచించేసి అటువంటి నైపుణ్యాన్ని ఏర్పాటు చేసి వారికి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మనం చేస్తా ఉన్నాను. మరి 5 సంవత్సరాలు నేను అడుగుతా ఉన్నాను, వైసీపీ నాయకులు అడుగుతా ఉన్నా, నేను ఏ ఒక్క పెట్టుబడైనా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కనీసం 1 లక్ష మంది కన్నా ఉద్యోగాలు ఇప్పించారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. బట్టలు నొక్కితే సరిపోతుందా అని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి మన రాష్ట్రంలో మళ్ళీ ప్రతి యువకుడు యువతికి కూడా మంచి ఉద్యోగాలు లభించే విధంగా మరి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి మనం చేస్తాం. నేనేదో పేపర్ మీద సంతకాలు పెట్టినయో లేదా టీవీలో చెప్పిన విషయాలు చెప్పట్లా. ఈ 10 లక్షల కోట్ల పెట్టుబడులు పనులు కూడా ప్రారంభమైనాయని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మనం చేస్తున్నాను. 2027, 2028 కల్లా మన గ్రామంలో కూడా కొంతమంది పిల్లలకి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా రైతు భరోసా ఇచ్చారు. ఆ రోజు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి తర్వాత 7,000 రూపాయలు ఇచ్చి చేయగలుగుతున్నారు, పక్కన పెడదాం. మరి ఈ రోజు ప్రభుత్వం ఇస్తుంది 14,000 రూపాయలు, మరి కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు ఇస్తామంది. మరి ఆ రోజు రైతుల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించేయండి. ధాన్యం కొన్నారు, ప్రతి గింజ నేనే కొంటాను, మీరు ఎవరు కూడా కొనొద్దని చెప్పేసి రైస్ మిల్లర్ని లేదా ధాన్యం వ్యాపారం చేసే వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి ఆపేశారు. అని కొన్న ప్రభుత్వం ఏం చేసింది? 21 రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పేసి 6 నెలలైనా సరే డబ్బులు ఇవ్వకుండా రైతులు ఏమైపోతారనే విషయం మీద పరిజ్ఞానం లేని జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఎంత అన్యాయం చేశారో ఒకసారి ఆలోచించేమంటే మీరందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 1627 కోట్ల రూపాయలని ఒకే ఒక చెక్కు ద్వారా మరి అందరికీ కూడా చెల్లించిన విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి వరి రైతులందరికీ కూడా, ధాన్యం రైతులందరికీ కూడా మరి తర్వాత మరి రాష్ట్రంలో 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 8 లక్షల మంది రైతుల ధాన్యాన్ని మరి కొనటమే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల్లో 48 గంటల్లో సొమ్ము చెల్లించిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మనం చేస్తా ఉన్నాను నేను. మరి ధాన్యం రైతులకే కాకుండా మా ఏలూరు జిల్లాలో
కోకో రైతులకి సరైన ధర రావట్లేదని చెప్తే వెంటనే అచ్చెన్నాయుడు గారిని పంపించి అక్కడ 50 రూపాయల కిలోకి మేమే ఇస్తామని చెప్పేసి మరి కోకో కొనే పరిస్థితి. మరి మీ జిల్లాలో పొగాకు రైతులు, పొగాకు ఫ్యాక్టరీ వాళ్ళందరూ కూడా పొగాకు రైతుల్ని మోసం చేసి అవకాశాన్ని మరి అందిపుచ్చుకొని తక్కువ రేటుకు కొనే ప్రయత్నం చేస్తే మరి వెంటనే రవి గారిని ఒక కమిటీగా వేసి, రవి గారిని కొంతమంది మంత్రుల్ని కమిటీగా ఏర్పాటు చేసి ఏ విధంగా మరి పొగాకు రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి మరి 12,000 రూపాయలు, 9,000, 6,000తో ఏ విధంగా బ్లాక్ బర్లీ కొన్నారో మీ అందరూ కూడా తెలుసని చెప్పేసి మనం చేస్తాము. ఈ విధంగా రైతులకి మరి మేలు చేయడమే కాకుండా రైతుల యాంత్రీకరణ కూడా చేయాలి. పాత రోజుల ద్వారా మరి కేవలం అదే పాత పద్ధతులతో చేస్తే లాభం రాదని చెప్పేసి ఇందాకే చూసాం మనందరం కూడా. మరి డ్రోన్స్ ఏ విధంగా చేయాలని చెప్పేసి మరి రైతాంగానికి ఏ విధంగా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. మరి ఎందుకంటే సాంకేతికతని కూడా ఉపయోగించుకుని రైతులకి మేలు చేయాలని ఆలోచన చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ శివనిగా మనం చేస్తాను. ట్రాక్టర్లు కానివ్వండి, లేదు డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, అవన్నీ కూడా ఈ ప్రభుత్వంలోనే మళ్ళీ ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తానని. అదేవిధంగా పెన్షన్లు గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి రాగానే నేను 3,000 చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు నన్ను చూస్తే 2,000 ఇచ్చాడని గొప్పలు చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 5 సంవత్సరాలు తీసుకున్నాడు 1,000 రూపాయలు ఇవ్వడానికి అని చెప్పేసి మనం చేస్తాం. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు ఒకే సంతకంతో వచ్చిన మొట్టమొదటి రోజే పెంచిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా మీ అందరికీ శివనిగా మనం చేస్తాం. 4,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటైన విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఈరోజు చెప్తా ఉన్నారు పెన్షన్ తీసేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి. ఈ ప్రభుత్వం ఎవరికి కూడా అర్హత కలిగిన ఒక్కడికి కూడా పెన్షన్ తీయని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ మనం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కొన్ని పెన్షన్ తీస్తున్నారు. ఎందుకు తీస్తున్నారు? మీరు 20,000, 30,000, 40,000 తీసుకుని దొంగ సర్టిఫికేట్ ఇప్పించి వారికి అంగవైకల్యం లేని వాళ్ళకి అంగవైకల్యం ఉందని మరి పెన్షన్లు ఇప్పిస్తే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అర్హులకి చెందాలి తప్పితే రాజకీయ నాయకులు, బ్రోకర్లకి కాదనే విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తించి మళ్ళీ ఏదైతే సర్టిఫికేట్లు ఉన్నాయో దాదాపు 5,10,000 మందికి మరి వెరిఫికేషన్ చేసి అర్హత లేని వాళ్ళకి మాత్రమే తీస్తామని చెప్పేసుకుని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ అందరికీ శ్రవణంగా తెలియజేస్తాను. పమిడిపాడులో ఏ ఒక్క అర్హత ఉన్న అంగవైకల్యుడికి పెన్షన్ పోయినా కూడా మన గొట్టిపాటి రవి గారు బాధ్యత వహిస్తారని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ వాళ్ళకి ఇప్పించే బాధ్యత కూడా మా ప్రభుత్వం ఏందని చెప్పేసి కూడా మీకు సవినీయంగా మనం చేస్తాను. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని ఈ చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తూ ఉంటే ఏ విధంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందో కూడా ఒకసారి ఆలోచించారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. ప్రతిపక్షంగా ఎవరైనా సరే ఓడిపోతే ఎందుకు ఓడిపోయాము, ప్రజల్ని మనం ఎందుకు ఓడగొట్టారు, 5 సంవత్సరాలు మనం ఏం తప్పు చేశామో అని పరిశీలించుకొని వాళ్ళ పనిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వాళ్ళు ప్రజలు ఏమైనా అనుకోనండి, మేము చేసే మా నడకే కరెక్ట్ నడక అని చెప్పేసి రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించడానికి, విధ్వంసకర శక్తుల్ని పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి మాసం కూడా 1వ తారీఖున వెళ్ళి పేదలకి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, లేదు పమిడిపాటి లాంటి గ్రామాల్లో వచ్చి రోడ్లు ఊడ్చి స్వచ్ఛ భారత్ కింద గ్రామాల్ని అద్దంలాగా పెట్టుకోవాలి, ఆరోగ్యాలు కూడా అపరిశుభ్రత మూలంగానే ఆరోగ్యాలు చెడిపోతున్నాయనే మరి సందేశాలు ఇచ్చే విధంగా ప్రతి మన 3 శనివారం ప్రతి గ్రామానికి వెళ్ళి, అన్ని గ్రామాలకు వెళ్ళి రోడ్లు ఊడ్చే కార్యక్రమం అది ఆ విధంగా చేస్తూ మరి మొన్న మా నియోజకవర్గానికి వచ్చారు. ఆయన ఏదో మీటింగ్ వచ్చారు కదా అని చెప్పేసి మేము అట్టాసంగా మీటింగ్ ఏర్పాటు చేశాం. సారథి నేను ఒక గొర్రెల కాపర్ ఇంటికి వెళ్ళాలి అని ఎక్కడికక్కడ చెప్తే ఎవరున్నారా గొర్రెల కాపర్లు బాగా ఆర్థికంగా బలంగా ఉన్నాడు, మంచి డాబా ఉందని చెప్పేసి ఎదికి ఒక ఇల్లుని చూశాను. నేను చూస్తే అక్కడికి వచ్చి ఈ ఇంటికి కాదయ్యా సారథి, పేదవాడి ఇంటికి తీసుకెళ్ళమంటే ఒక ఇంటికి తీసుకెళ్ళాం. ఒక చిన్న పూరి గుడిసె, అక్కడే 2 గేదెలు ఉన్నాయి, అక్కడే ఒక 10 మేకలు ఉన్నాయి, అక్కడే పేడ, గడ్డి, వాసన అన్నీ కూడా. అంటే ఒక పేదవాడు ఎటువంటి దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తాడో అటువంటి పరిస్థితులు ఉన్నాయి కూడా అక్కడ ఉంటే మమ్మల్ని ఎవరిని కూడా రానిలా.
నువ్వు ఉండు సారథి అని చెప్పేసి బయట పెట్టి ఆయన ఒక్కడెళ్ళి అరగంట కూర్చున్నాడని చెప్పేసి మీకు మనం చేస్తున్నాను. ఆ ఇంట్లో ప్రతి సభ్యుడితో కూడా మాట్లాడి, ఏంటి మీరు గొర్రెలు కాచుకుంటానికి మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి, మరి మీరు పశువులు మేపడానికి మీరు పడే ఇబ్బంది ఏమిటి, మీ పిల్లలు ఎందుకు చదువుకుంటలేదు, చదువుకుంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీకు గేదెలు ఇక్కడ ఎందుకు కట్టేస్తున్నారు, బయట కట్టే అనేక విషయాల్ని కూలంకుషంగా చర్చించి మరి ఒక భరోసా కల్పించాడు పేదవాళ్ళకి అని చెప్పేసి మనం చేస్తాను. మళ్ళీ వస్తూ ఉంటే ఒక నాయి బ్రాహ్మణులే ఒక చెక్క డబ్బాతో ఒక కిర్రి కుర్చీ వేసుకుని మనం క్షౌరం చేసే మన మంగళ షాపులు చూస్తూ ఉంటాం. ఆ షాప్లో బస్సు అక్కడికక్కడ ఆపి ఆయన వెళ్ళి 20 నిమిషాలు ఆ కుర్చీలో కూర్చుని ఆ క్షౌరం చేసే నాయ బ్రాహ్మణ సోదరుడితో మరి చర్చించి నాయ బ్రాహ్మణులు ఎదుర్కొనే సమస్య ఏమిటి ఇవన్నీ చర్చించిన తర్వాత నాయి బ్రాహ్మణులకి 500 యూనిట్లు 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వటం కానివ్వండి, 25,000 రూపాయలకి వారి గౌరవేతనాన్ని పెంచడం కానీ ఇవన్నీ కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎటువంటి సందేశాన్ని ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించేయండి. మన గ్రామాన్ని పరిశుభ్రంగా పెంచుకోవాలి, అదేవిధంగా బలహీన వర్గాలకి మనం అండగా ఉండాలని సందేశాన్ని ఇస్తా ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నారో ఒకసారి ఆలోచించేయండి. తెనాలిలో గంజాయి తాగి ఆ ప్రాంతంలో నివాసం ఉండే ప్రాంతాల్లో ఆడపిల్లలు ఏడిపిస్తూ అసాంఘిక శక్తులు చేస్తూ పోలీసులు పట్టుకొని కొట్టింది తప్పు విధానం అయి ఉండొచ్చు, కావాలంటే పోలీసుల మీద చర్య తీసుకోమని మీరు అడగొచ్చు. కానీ ఆ ఇంటికి ఆ గంజాయి తాగే రౌడీ షీటర్ల ఇంటికి వెళ్ళి నువ్వు కూర్చుని పరామర్శించావంటే నువ్వు ఎటువంటి సందేశాన్ని రాష్ట్రంలో యువతకి ఇస్తున్నావో ఒకసారి ఆలోచించామని చెప్పేసి ప్రజలందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకొకళ్ళు బెట్టింగ్లో చనిపోతే ఆ విగ్రహాన్ని సరే ఎవరికైనా ప్రేమ ఉంటుంది, విగ్రహాన్ని చేయొచ్చు, కానీ నువ్వు వెళ్ళే పద్ధతి ఏమిటి? నువ్వు ఒక పరామర్శకి వెళ్తే ఇదేదో విగ్రహం ఆవిష్కరణ చేసుకుంటున్నాం, మరి ఇక్కడికి వచ్చాం, కానీ పరామర్శ చేస్తానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలో తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎక్కడికి వెళ్తే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రపరప నరికేస్తాం, తొక్కేస్తాం. ఎటువంటి సందేశాన్ని పార్టీ ఇవ్వబోతుంది? ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత ఒకవేళ మన కర్మకాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయో మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వచ్చు, కాకపోవచ్చు, రవి గెలవచ్చు, గెలవకపోవచ్చు, కానీ మన పరిస్థితులు, మన పిల్లల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తానని. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించేయండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఆశీస్సులతో రాష్ట్రం 10 లక్షల కోట్లతో, మీకు తెలుసో తెలీదో అసలు పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నా కూడా కేవలం అనుభవజ్ఞుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ ద్వారా ఈ తెలుగుదేశం కార్యకర్తలందరినీ మీ ఇళ్ళకి పంపించి ఏదైతే మాట ఇప్పించాడో Super 6 చేస్తామని వాటన్నింటినీ కూడా అమలు చేస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తాను. అభివృద్ధి, మరి పోలవరం ప్రాజెక్టు, మరి 5 సంవత్సరాలు మనందరం చూసాం. మన పక్క జిల్లా ఇరిగేషన్ మంత్రి గారు అసెంబ్లీలో తొడగొట్టాడు, మీసాలు తిప్పాడు. 2021 కల్లా పోలవరం ద్వారా నీళ్ళు ఇచ్చేస్తాం చూసుకోండి అని చెప్పారు. ఈరోజు 2025 వచ్చింది. ఆఖరికి ఆ ప్రభుత్వం దిగేటప్పటికీ ఆ ప్రభుత్వంలోని ఇరిగేషన్ మంత్రి గారు చెప్పారు పోలవరం పూర్తయిద్దండి, కానీ ఏ డేటు ఏ సంవత్సరం ఎట్లా చెప్పగలం అని చెప్పేసి పరిస్థితికి వెళ్తే ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు అనుక్షణం కూడా దాన్ని ఏ విధంగా పనులు జరుగుతున్నాయని చెప్పేసి పరిశీలిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకుని మరి ఆ ప్రాజెక్టు ద్వారా 2027కి నీళ్ళిచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తాను. ఇవన్నీ చేస్తూ మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తూ మరి ఇటీవలే మరి ఇందాక చెప్పారు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఉండాలని. మనందరం కూడా ఇక ఎవరు రాదు, ఆ పార్టీ రాదు అనుకుని కనుక మనం విర్రవీగితే గ్యారంటీగా మనం నష్టపోతాం. కాబట్టి 2029లో ఏ విధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా తీసుకురావాలనే లక్ష్యంతో మనందరం కూడా ఆలోచించాలి అని చెప్పేసి మనం చేస్తూ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన కిషోర్ గారికి, పోయినపాటు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి నన్ను గౌరవించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.